మా అవుట్పుట్ ఇస్మాయిల్ ఒక మాట్లాడారు, భారత్పై దాడి చేసే దుస్సాహసం చేస్తుందా, మిస్ అడ్వెంచర్ చేయగలదా పాకిస్తాన్. అఫ్కోర్స్ మనం ఖచ్చితంగా అటాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఖచ్చితంగా రిటాలియేట్ అవుతుంది. కానీ అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ చెప్పగలిగే అంశాలు ఏంటి అంటే, మా దగ్గర ఉన్న ఉగ్ర స్థావరాల్ని భారత్ నాశనం చేసింది అని చెప్తుందా, లేదంటే పాకిస్తాన్ భూభాగంపై లేదంటే సివిలియన్స్పై దాడి చేసిందని చెప్పే అవసరం అయితే ఖచ్చితంగా ప్రస్తుతం కనబడట్లేదు. బికాజ్ వీ హావెంట్ డన్ ఎనీథింగ్ ఆఫ్ దట్ సార్ట్. సో వాట్ ఈస్ దట్? ఏ ఆప్షన్స్ పాకిస్తాన్ ముందు ఉన్నాయి, ఏముంటాయంటారు? ఐ థింక్ మీరు ఇక్కడ ఇలాంటి ప్రతిస్పందన ఇప్పుడు పాకిస్తాన్ చేస్తుందా లేదా అని తెలుసుకోబోయే ముందు మనం ఆలోచించాల్సిందంటే, పాకిస్తాన్ పగ్గాలు ఎవరి చేతిలో ఉన్నాయి ఇవాళ? పాకిస్తాన్ పగ్గాలు ఇవాళ మదర్సాలో చదివిన ఒక మతోన్మాది అయిన అసీం మునీర్ అనే పెద్ద మనిషి చేతిలో ఉన్నాయి, వాళ్ళు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. అండ్ ఈ పెద్ద మనిషి మన కశ్మీర్లో అటాక్ చేసిందే తన మొగతనాన్ని నిరూపించుకోవడానికి. జస్ట్ ఇమాజిన్ దిస్ సిచువేషన్, రైట్? భరత్ రెడ్డి గారు, కెన్ యు రొటేట్ యువర్ కెమెరా సజెస్టింగ్ టు ది డయాస్పోరా, ఇంటర్నేషనల్ భరత్ రెడ్డి గారు, బిఫోర్ యు కంటిన్యూ, ముందు భరత్ రెడ్డి గారు బిఫోర్ యు కంటిన్యూ ఒక్కసారి కెమెరా మీ వైపు సజెస్ట్ చేసుకుంటారా? అది వేరే వైపు వెళ్ళినట్టుగా చూస్తున్నాం. కెన్ యు జస్ట్ టిల్ట్ యువర్ కెమెరా టువర్డ్స్ యు ప్లీజ్? Is this okay now? Yeah, this is perfect. Good. Right. So now if you look at this as a background, మీరు నోటీస్ ఏం చేస్తారంటే, you will see that there is this person who is insecure and he wanted to show that Pakistan army is still in control and he wanted foreign investments to come to Pakistan. This is number one. Number two is, మీరు ఇది కూడా గమనించుంటారు, ఏవైతే టెర్రర్ ఫ్యాక్టరీస్ వాళ్ళు పెంచి పోషించారో గత 30 ఏళ్లుగా అమెరికా ప్రోద్బలంతో, మేము మీకు ఇంకా కంటిన్యూస్ గా మేము మీకు వర్క్ ఇస్తాము, మేము మిమ్మల్ని పోషిస్తాము, మిమ్మల్ని రక్షిస్తాము అన్న స్టాండ్ కూడా వీళ్ళు తీసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఏ రోజైతే అమెరికా విరమించుకుని వాపసు వెళ్ళిపోయిందో, ఆ ఎలిమెంట్స్ కూడా ఇవాళ పాకిస్తాన్ లోకి వాపసు రావడం జరిగింది. Now, if you look at all this, right? If you look at all this, బలూచిస్తాన్ లో ముందు దాడులు జరిగాయి, వాళ్ళ ట్రైన్ మీద దాడి జరిగింది, వాళ్ళ జవాన్లను బలూచీలు చంపడం జరిగింది. అక్కడ రక్షించలేకపోయాడు అన్న ఒక అభాండం ఆయన మీద వచ్చింది కాబట్టి ఆయన ఒక మీటింగ్ పెట్టి, లేదు మేమే పెద్దవాళ్ళము, మాకు చాలా సాహసం ఉంది, మాకు చాలా ధైర్యం ఉంది, మాకు చాలా సామర్థ్యం ఉంది అని చెప్పుకొని భారత్ పైన వ్యూహాత్మకంగా అసీం మునీర్ ఒక అటాక్ డిజైన్ చేసి రావడం జరిగింది. నౌ ఇండియా, instead of just responding like Balakot or like surgical strikes in Uri sector, India has taken this to an entirely new level. This is the new India. నేను మళ్ళీ చెప్తున్నాను, భారతదేశానికి ఇది అర్థం కావాలి. 12వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం నుంచి మన దేశానికి బయట నుంచి, అవతల నుంచి ఎవరైతే శక్తులు వచ్చాయో, మన భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేశాయో, ఆ 8 centuries I will call it as the lost centuries of India. బ్రిటిషర్స్ వచ్చారు, డచ్ వచ్చారు, పోర్చుగీస్ వచ్చారు, ఫ్రెంచ్ వచ్చారు, and they occupied our country, and you know what happened? That I called it as the lost age of India. Today India is no longer that India which suffers a foreign invasion in any form, and we will not retaliate. We will come into your house and we will slap you on your face. This is the message that we have given to Pakistan today. And this is the first time this has happened. భరత్ రెడ్డి గారు, సో ఇంతకుముందు నేను మాట్లాడాను, ఇప్పుడు 10 గంటలకు హై ఎండ్ మీటింగ్ ఒకటి నిర్వహించబోతోంది పాకిస్తాన్. ఆల్రెడీ స్టేట్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈరోజు ఇంటర్నేషనల్ డిప్లొమసీ కూడా చాలా ఖచ్చితత్వంతో చేయాల్సిన పరిస్థితి అన్ని దేశాలపై ఉన్న నేపథ్యంలో, మొన్న యుఎన్ఓలో కూడా దే హ్యావ్ షైడ్ అవే దేర్ ఫేసెస్. వాళ్ళకి ఎలాంటి స్టాండ్ లేకుండా ఉన్న పరిస్థితులు మనం చూసాం. ఈరోజు ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే, ఈరోజు మా దగ్గర ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి చేసిందని చెప్పుకుంటుందా, లేదంటే ఎలాంటి స్టాండ్ ఉండబోతోంది? అఫ్కోర్స్ మనం ఇస్మాయిల్ చెప్పినట్టుగా ఒక దుస్సాహసం చేస్తుందా అనే క్వశ్చన్ కూడా ఉన్న నేపథ్యంలో, వాట్ డూ యూ థింక్? వాట్ కెన్ వీ ఎక్స్పెక్ట్? వాట్ వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్? We should be prepared for retaliation from Pakistan. ఏ దేశంలోనైనా, ఇఫ్ అసీం మునీర్ పబ్లిక్ గా తన మగతనం నిరూపించడానికి ఒక స్టాండ్ తీసుకోకపోతే డీఎస్కలేషన్ చేయడానికి అవకాశం ఉండే.
కానీ అసీం మునీర్ ఎప్పుడైతే పబ్లిక్ ముందు భారతదేశాన్ని నేను నాశనం చేస్తాను, కాశ్మీర్ వాపస్ తీసుకుంటాను అని డింబాలు పలికాడో, దాట్ ఈజ్ హిస్ ఓన్ ట్రాప్. ఇవాళ తను ఒకవేళ ఇండియా చేసిన ఈ చర్యకి ప్రతిస్పందన ఇయ్యకపోతే ఆయనకున్న కొద్దో గొప్ప రెస్పెక్ట్ కూడా సమసిపోతుంది. హీ విల్ హ్యావ్ టు గెట్ డౌన్ ఫ్రమ్ హిస్ సీట్, హీ విల్ హ్యావ్ టు రిజైన్ అండ్ గెట్ డౌన్ ఫ్రమ్ హిస్ సీట్. పీపుల్ విల్ స్టార్ట్ ఆస్కింగ్ ఫర్ హిస్ స్కాల్ప్. బలూచిస్తాన్ వాళ్ళకి బలం పెరుగుతుంది, దీంతో సింధ్లో బలం పెరుగుతుంది, వజీరిస్తాన్ లో పెరుగుతుంది, ఖైబర్ పఖ్తున్వా ఏరియాలో పెరుగుతుంది. ఏదైతే వాళ్ళ దేశంలో ఇవాళ సెపరేటిస్ట్ మూవ్మెంట్స్ ఉన్నాయో వాటన్నిటికీ చాలా పెద్ద ఊతం అందుతుంది వాళ్ళు ప్రతిస్పందించిపోతే. కాబట్టి పాకిస్తాన్ కి, అసీం మునీర్ కి ప్రత్యేకంగా దీనికి ప్రతిస్పందన ఇవ్వాల్సిందే. హీ హ్యాస్ టు డూ సమ్ మిస్అడ్వెంచర్ నౌ. And another thing we need to highlight here, Bharat Reddy garu, another thing we need to highlight here, if you look back at the history, ఒక్కసారి చూసుకుంటే ఇరాన్ పాకిస్తాన్ పై మిజైల్ దాడి చేసినప్పుడు కూడా పాకిస్తాన్ అలాగే చైనా దగ్గర ఉన్న రాడార్స్ అవి గుర్తించలేకపోయాయి. సెకండ్ టైం నౌ ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్న ఈ దాడిలో కూడా భారత్ ప్రయోగించిన ఈ మిజైల్స్ని కానీ డ్రోన్ అటాక్ని కానీ గుర్తించలేకపోయాయి. ఏం మెసేజ్ వెళ్తోంది? సో వాట్ కెన్ వి దట్ ట్రాన్స్లేట్ దాట్ ఇంటూ? ఎలాంటి డిఫెన్స్ సిస్టమ్ పాకిస్తాన్ దగ్గర ఉంది? I told you before. Yeah. పాకిస్తాన్ టుడే ఈజ్ అ ట్రేడింగ్ కంట్రీ. పాకిస్తాన్ ఈజ్ అ ట్రేడింగ్ ఆర్మీ. వాళ్ళకి ఇండస్ట్రీస్ పెట్టి ట్రేడ్ నడిపించడం తప్ప యాక్చువల్లీ వాళ్ళకి ఒక యుద్ధం ఎలా కొట్లాడాలో వాళ్ళకి రాదు. దే హ్యావ్ ఫర్గాటన్ ది ఆర్ట్ ఆఫ్ వార్ఫేర్. దే హ్యావ్ గాటన్ ఇన్ టు కన్వీనియన్సెస్ అండ్ లగ్జరీస్ దట్ ఆర్ అఫోర్డెడ్ బై ట్రేడ్. So, and the second thing is that they have taken second grade technology from China, and ఇవాళ మనం డెమోన్స్ట్రేట్ చేసాము. వాళ్ళు 150% అలర్ట్ లెవెల్స్ లో ఉండి కూడా మనం వాళ్ళ మీద దాడి చేస్తామని తెలిసి కూడా వాళ్ళు ఒక్క మిసైల్ ని కూడా ఆపలేకపోయారు. అండ్ తమ భూభాగంలో 100 కిలోమీటర్ల డెప్త్ లో కూడా ఏదైతే విధ్వంసం జరిగిందో దాన్ని ఆపలేకపోవడం ఏంటి అంటే ఫ్రమ్ టేక్ ఆఫ్ టు ట్రాకింగ్ టు ఇంటర్సెప్షన్, ఐ థింక్ ఎవ్రీథింగ్ హెస్ ఫెయిల్డ్ ఫ్రమ్ పాకిస్తాన్. అండ్ జస్ట్ ఇమాజిన్, పాకిస్తాన్ ని వాళ్ళు మనం ధ్వంసం చేయాలి అనుకుంటే నేను ఇంతకుముందు అన్నట్టు అదే మిసైల్ ని 1 డిగ్రీ లెఫ్ట్ కి 1 డిగ్రీ రైట్ కి పంపించుంటే పాకిస్తాన్ లో ఇవాళ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఎంత జరుగుతుందో దాన్ని మనం ఊహించలేం. Right. We have Ismail to interact. Pakistan does not have the capability to fight a war, and Pakistan ఇన్ని రోజులు కూడా న్యూక్లియర్ వెపన్ అడ్డపెట్టుకొని మనల్ని ఎవరు అటాక్ చేయరు, మన భూభాగం మీద రావడానికి ఎవరికి ధైర్యం చేయరు అని ఒక డింబాలు పలికింది. అండ్ ఐ థింక్ వీ హావ్ కాల్డ్ దేర్ బ్లఫ్ టుడే. What choice do they have today? Yeah. The entire nuclear bluff that Pakistan carried all these days has been cancelled and annulled. Look at the visuals. Right. Pakistan